జలమయమైన విజయవాడ మందులదొడ్డి అమ్మ కళ్యాణ మండపం, గంగరెద్దుల దిబ్బ, కర్మన్ నగర్, గణదల, ఆదర్శ కాలనీ తదితర వరద బాధిత ప్రాంతాలను మంత్రి యానం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రజల సాధక బాధలను పంచుకుంటూ అందరినీ ఆత్మీయంగా అక్కున చేర్చుకుని బాధితులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి యానం రామనారాయణ రెడ్డి భరోసా కల్పిస్తున్నారు. జలమయమైన విజయవాడ మందులదొడ్డి అమ్మ కళ్యాణ మండపం, గంగరెద్దుల దిబ్బ, కర్మన్ నగర్, గణదల, ఆదర్శ కాలనీ తదితర వరద బాధిత ప్రాంతాలను మంత్రి యానం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రజల సాధక బాధలను పంచుకుంటూ అందరినీ ఆత్మీయంగా అక్కున చేర్చుకుని బాధితులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి యానం రామనారాయణ రెడ్డి భరోసా కల్పిస్తున్నారు. పూట అయిపోద్ది అనుకొని వాడే బాగా 10 రోజులు పనికి వస్తాయి. టెట్రా ఫ్యాక్టరీని ఒక నెల పని చేస్తాయి. ఏమ్మా నీకేం బాగలేదని హాస్పిటల్ బాగుంటా ఆ కార్డులో మన సరుకులు ఇవ్వాలి సార్ మనకి. ఎంతమంది అనేది తెలియాలి కదయ్యా. నంబర్ 5,000 ప్యాకెట్లు వస్తున్నాయి. సీనియర్ మినిస్టర్ చంద్రబాబు గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మినిస్టర్ అయినా వాటర్ బాటిల్స్ కావాలంటే ఇక్కడ తీసుకోండి. ఇక్కడ లేవండి మీకు చూసాను. నేను రోజు వస్తానే ఉంటాను కదా. మా వాళ్ళ మహిళా సంఘాలు